హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మోనికా క్రియేషన్స్. నిన్నైతే మేమైతే అందరికి చాలా ఒక ఎంజాయ్మెంట్ చేయడానికి అయితే మేము బటర్ఫ్లై ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఎగ్జిబిషన్స్ చాలా వరకు సమ్మర్ లో వస్తాయి, కానీ ఇక్కడ ఈ వర్షాకాలం కూడా రావడం జరిగింది. చిన్న మినీ ఎగ్జిబిషన్స్ అన్నట్టు. సో ఇక్కడ కనబడుతున్న టైర్స్ ఏదైతే ఉంటాయో మనం వాటి ముందుకు వెళ్తేనే అవి కదలడం అనేది జరుగుతుంది. చూడండి, మీకు చూపించినాను ఏ విధంగా కదులుతుందో అనేది. అట హనీబీ కానీ బటర్ఫ్లై కానీ ఇంకా ఏదైనా చూడండి ఎలా కదులుతున్నాయో. మనం వాటి ముందుకెళ్తేనే అవి కదలడం అనేది రియల్ ఫీలింగ్ లాగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. సో ఇవి ఏ విధంగా కదులుతున్నాయి, చాలా ముచ్చటగా ఉన్నాయి కదా. ఇక్కడ మాత్రం చూడడానికి చాలా అందమైన ప్రదేశంగా అనిపిస్తుంది. సో ఇలా చూస్తూ ఉంటే పెద్దలు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఒక ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా పాజిటివ్ వైబ్ అనేది వస్తూ ఉంటుంది. చూడండి ఏ విధంగా కదులుతుంది, మేము ముందుకెళ్ళేసరికి అది కదులుతుంది. చూసారా? సో ఇలా ఏర్పాటు చేయడానికి చాలా అంటే చాలా ఇది టెక్నాలజీ అన్నట్టు. సో అదే విధంగా లోపలికి వెళ్తున్నాం. మేము ఇక లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడైతే మనకు ప్రత్యేకించి స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ లో హ్యాండ్ క్రాఫ్ట్ తో చేసిన ఐటమ్స్ ఉంటాయి, మరియు రెడీమేడ్ గా దొరుకుతుంటాయి. అంటే మనకు బయట జనరల్ గా మార్కెట్ ఏవైతే ఉంటాయో ఆ జనరల్ మార్కెట్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. లేడీస్ కి సంబంధించిన కాస్మెటిక్ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, మొబైల్ పౌచెస్ అన్ని కూడా ఇక్కడ మనకు లభిస్తాయి. మరియు అంతే విధంగా హెల్తీ ఫుడ్ సంబంధించిన డ్రై ఫ్రూట్స్ కూడా మనకి ఇక్కడ మనకు అవైలబుల్ గా ఉంటాయి. అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ లో ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ లో స్టాల్స్ అనేది ఏర్పాటు చేస్తుంటారు. చెప్పాను కదా, లేడీస్ కి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, సో సంథింగ్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. పిల్లలకు వచ్చేసి టాయ్స్, బెలూన్స్ టాయ్స్ ఇలా రకరకాలుగా మనకు కనిపిస్తాయి. అంతే విధంగా ఫన్నీ గేమ్ గా గన్ షూటింగ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ ఫన్నీ గేమ్ అయితే మనకు చాలా ముచ్చటగా కనిపిస్తుంది. అంతే విధంగా స్మైలీ బాల్ గేమ్స్. ఈ స్మైలీ బాల్ గేమ్ వచ్చేసి అక్కడ మనకు కనిపిస్తున్న గ్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని పగలొట్టిస్తే మనకు టెడ్డీ బీర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే విధంగా ఇక్కడ స్నో బాల్స్. సో నేను చెప్పాను కదా, చిన్న పిల్లల గురించి ప్రత్యేకించి మనకు ఇక్కడ గేమ్స్ ఉన్నాయని చెప్పేసి. చూడండి, ఈ కార్ అయితే ఇంత భలే ఉంది కదా, మధ్యలో చోటా భీమ్ పెట్టుకొని ఎలా ఉందో లైటింగ్ తోని చిక్కు మరిస్తుంది. అంతే విధంగా పెద్దవారికి కావాల్సిన కొలంబస్ కూడా దగ్గరే ఉంది. సో ఈ కొలంబస్ లెక్కితే మంచి హ్యాపీగా ఫీల్ అనిపిస్తుంది. అంతే విధంగా జాయింట్ వీల్ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో ఆ విధంగా మనం పైకి వెళ్తూ ఉంటే ఒక చెప్పలేని అనుభూతి అనేది మనకి లభిస్తుంది. సో అంతే విధంగా చిన్నపిల్లలకు మరొక గేమ్ అయితే మనకు చూపిస్తున్నాము, వాటర్ బోట్. ఈ వాటర్ బోట్ వచ్చేసి బిలో 3 years కానీ 2 years ఉన్న వాళ్ళకైతే చాలా సూటబుల్ గా ఉంటుంది. సో 5 years వాళ్ళు కూడా ఎక్కచ్చు, బట్ ఏంటంటే వారికి పెద్దవాళ్ళు కాబట్టి అంత ఎగ్జైట్మెంట్ గా అనిపించదు. సో చిన్నపిల్లలు అయితే వాళ్ళు చూడడానికి చాలా ఎగ్జైట్మెంట్ గా ఉంటారు. బిలో 2 years వాళ్ళకి మాత్రము చాలా అద్భుతమైన గేమ్ ఇది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మన బోటు వాళ్ళైతే వాళ్ళు స్టాల్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు అన్ని రకాలుగా మనకు సేఫ్టీ అయితే ఇక్కడ మనకు ఉంచడం జరుగుతుంది. కొంచెం ఎత్తులో మాత్రమే వాటర్ ఉంటుంది. ఆ చూస్తున్న టైర్ దానికి కొద్దిగా తక్కువలో మాత్రమే ఉంటుంది. అంతేవిధంగా మరొకమైన ఫన్నీ గేమ్ పిల్లల కోసము ట్రైన్. ఈ ట్రైన్ అచ్చం రియల్ ట్రైన్ లాగానే మనకు ముందుకు వెళ్తుంది, హారన్ కొట్టుకుంటూ అలా చుక్ 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 అనిపిస్తుంది. సో చూడండి, జాయింట్ వీల్ ఏ విధంగా ఉంది చూడండి. సో ఈ జాయింట్ వీల్ అయితే మనకు కింద ఉన్న పైకి వెళ్ళడానికి చాలా అయితే మేమైతే జాయింట్ వీల్ ఎక్కాము. చాలా మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. చాలా సేపు మేము అందులో జాయింట్ వీల్ లో తిరగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.